రామ్ గోపాల్ వర్మ హత్యా ప్రయత్నం కేసు పెట్టారు. ఎవరైతే తన మీదన అంటే నిన్న టీవీ5 మన సాంబన్నయ్య ఆ, లైవ్ షోలో మన కొలికిపూడి శ్రీనివాస అన్నయ్య గారు మాట్లాడినటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో, ఆ, రామ్ గోపాల్ వర్మ తల నరికి తెస్తే డబ్బులు ఇస్తానన్నటువంటి దాని మీదన వ్యూహాత్మకంగా ఆయన తన ప్రచారం కోసం వర్మను వాడుకున్నారు. తన ప్రచారం కోసం వ్యూహం సినిమా ప్రచారం కోసం రామ్ గోపాల్ వర్మ వాడుకుంటున్నారు. దీన్ని ఇచ్చి పుచ్చుకోవడం అంటారనమాట. అసలైనటువంటిది ఆ వ్యూహం గురించి ఎక్కువ ప్రచారం జరగకుండా ఉండటం కోసం లోకేష్ వెళ్ళినేమో సెన్సార్ వాళ్ళకి లెటర్లు పెట్టుకున్నారు, కోర్టులోని కేసులు వేసి ఆపుతుంటే దాన్ని ప్రచారంలోకి తెచ్చిపెట్టారు టీవీ5. వాళ్ళిద్దరే ఆయనకి మంచి చేస్తున్నారు చెడు చేస్తున్నారు తెలియదు. ఈ వ్యాఖ్యల ద్వారా బాగా ప్రచారంలోకి వచ్చింది. దానికి కౌంటర్గా దాసరి కిరణ్ కుమార్ నిర్మాత ప్లస్ ఈయన కలిసి పోలీస్ కంప్లైంట్, తద్వారా మళ్ళీ చర్చ, మళ్ళీ వ్యూహాత్మకమైనటువంటి అంశం, తెలివైనటువంటి ఎత్తుగడ. ఎవరు ప్రయోజనం పొందుతారన్నటువంటిది పక్కన పెడితే వ్యూహం సినిమాని మాత్రం వార్తలోకి తీసుకొచ్చిన కొలికిపూడిని, తద్వారా రామ్ గోపాల్ వర్మని అభినందించాలి.